అందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. నేను మీ పద్మజ. జయ పత్రిజీ ఒకసారి రమణ మహర్షి గారిని చూడటానికి మైసూర్ మహారాజు వచ్చారంటండి. మరి అక్కడున్న వాళ్ళందరూ మన మహర్షి గారితో, రమణ మహర్షి గారితో, మైసూర్ మహారాజు గారు వచ్చారు, మరి డైరెక్ట్ పంపించమంటారా, లైన్లో రమ్మనమంటారా అంటే మహర్షి గారు ఏమన్నారంటే, మైసూర్ మహారాజు అయితే ఏమి, మైసూర్ మేక అయితే ఏమి, ఎవరైనా సరే అందరూ సమానమే నాకు అని చెప్పారట. చూడండి, ఆ శిష్యుడికి ఏం చెప్పాలో తెలియక అందరితో పాటు లైన్లో నించోమన్నారు. మహాత్ముల ఆలోచనలన్నీ అలానే ఉంటాయండి. వారి దృష్టిలో మమాత్మ సర్వభూతాత్మ, అందరూ ఒకటే, అంతా అద్వైతమే అన్నమాట, ద్వైతం ఉండదు. రమణ మహర్షి గారి దృష్టిలో మైసూర్ మహారాజైనా ఒకటే, మైసూర్ మేక అయినా ఒకటే. కనుక ధనము అహంకారము అందరినీ, వాళ్ళకంతా ఏముండదు, ద్వంద్వత్వం ఉండదు, ఏకత్వమే ఉంటుంది. ధనిక బీద ఎవ్వరు ఉండదు. ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో మనుషుల ఆత్మలు, సకల జీవుల ఆత్మలు ఒక్కటే, ద్వైతం ఉండదు. రమణ మహర్షి గారి దృష్టిలో ఇద్దరు సమానమే. కనుక ధనము అహంకారము అధికారము ఉన్నవారు లేనివారు అలా ఏముండదు వాళ్ళకు, ఏకత్వంతో చూస్తారు, ద్వంద్వత్వం ఉండదు వాళ్ళకు. అప్పుడే మానవత్వానికి సార్థకత మోక్షము లభిస్తాయంటారు శ్రీ రమణ మహర్షి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.